అన్నా ఈ ఫోటో చూడన్నా ఎంత బాగుండదో. ఏ కళ్ళు కాకులతో ప్రియా, కాకులతో ప్రియా అంట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఏ కాదన్నా, ఇది నిజం ఫోటోయే అన్నా. నీకెలా కనిపిస్తున్నానన్నా నేను? అదేందన్నా వంశీ అన్న, ఒకసారి ట్రై ట్రై ట్రై. ఈ ఏఐ ఫోటోని తీసుకొచ్చి రియల్ ఫోటో అంటా ఉన్నాడు మన నాని. నువ్వు చెప్పు, ఇది రియలా ఏఐయా? ఏఐ అన్నా, క్లియర్ గా తెలుస్తుందిగా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదిరా. A few moments later. ఏందన్నా నువ్వు కూడా రియల్ ఫోటో పట్టుకునే ఏఐ అంటాండావు? ఒరే తింగరోడా, అసలు ఆ ఫోటోలో ఏముందో చెప్పు. ఏముండదన్నా, సిబిఎన్ గారు నేలపై కూర్చుని ఒక కుటుంబంతో కలిసి భోజనం చేస్తాంటే అదే టైంలో ఒక తల్లి బిడ్డతో సిబిఎన్ గారి ముందు కుర్చీలో కూర్చుండది. జగనన్న సీఎం గా ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా తన ముందు కూర్చొనిచ్చేవాడు కాదు. ఎవరైనా ఎంతసేపు అయినా నిలబడి ఉండాల్సిందే, ఇంకా కలిసి భోజనం అనే ప్రసక్తే లేదు. అలాంటిది సిబిఎన్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ సీఎం నేలపై కూర్చొని ఒక కుటుంబంతో కలిసి భోజనం చేయడం, అదే టైంలో అతని ముందు ఒక తల్లి తన బిడ్డతో కుర్చీలో కూర్చోవడం అంటే మన జగనన్న అది రియల్ అని ఎలా నమ్ముతాడు? మొక్కలో అంతర్థం ఉంది. అదేంటన్నా, అందరూ మన జగనన్న లాగే ఉంటారని ఎలా అనుకుంటున్నాడు? జగనన్నకి సిబిఎన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండదు. అంత తెలివే ఉంటే ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది కదా. అవునులే అన్న. అందుకే అన్న ఏఐ అంటే ఏఐ, సీజీ అంటే సీజీ అనేయాలి, లేదంటే మన ప్రాణాల మీదకి వస్తది. ఇంటెలిజెంట్ ఫెలో. ఏం వంశీ అన్న, మనోడు ఇంకా దాన్ని రియల్ ఫోటోయే అంటా ఉన్నాడా? లేదన్నా, నేనే సరిగ్గా చూడలేదు, అది ఏఐయే. మెంటల్ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ చేసినా వాళ్ళకి హర్ట్ అవుతుంది. నేను చెప్పినా కదన్నా. ఇదేం కర్మరా దేవుడా.